అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, మిథునం వాళ్ళకి ఎస్ లైక్ ఫినాన్షియల్లీ ఇది ప్రోగ్రెసివ్గానే ఉంటుంది, కానీ ఎక్కడ లేని ఖర్చులు మీకే ఉంటాయి. ఇంటి కోసమని, సెల్ఫ్ మీకోసం, ఇంటి కోసము, అండ్ సిబ్లింగ్స్ కోసమని, ఇట్లా హస్బెండ్ కోసమని, అందరి కోసము ఏదో ఒక రకంగా ఈ నెలంతా ఖర్చులు మీకు కనిపిస్తున్నాయి. సో అంటే ఆదాయం అనేది స్థిరంగా అలానే ఉంటుంది, బట్ ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం ఉంది. అలానే బిజినెస్ పార్ట్నర్స్తో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ పౌరుషానికి పోయి, అంటే మాట పట్టింపులు, పౌరుషాలు ఎక్కడో మనీ గురించో ఇంకోటో దాని గురించి కాకుండా నువ్వు నన్నో మాటన్నో తక్కువ చూసావు, ఇట్లాగా కొంతవరకు అక్కర్లేని గొడవలు, చికాకులు ఇబ్బంది పెట్టే పాసిబిలిటీ ఉంటుంది. హెల్త్ విషయంలో కూడా కొంచెము జాగ్రత్తగా ఉండాలి. సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూసు, ఫీవర్సు, స్కిన్ ఎలర్జీసు, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇట్లాగా అనారోగ్య సమస్యలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ప్రొఫెషనల్ లైఫ్లో ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్ వర్క్ ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా అవర్స్ పనిచేసినా దానికి మీకు రికగ్నైజేషన్ బాగుంటుంది. అండ్ మీకు ఎవరైతే మీ పైన ఉన్నతాధికారులు ఉంటారో, మీ బాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైన గైడెన్స్ ఇస్తారు. కాకపోతే మీకు మీ పనిచేసే చోట కానీ, ఇంట్లో కానీ కొంతవరకు ఈగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వలన, కమ్యూనికేషన్ ఇష్యూస్, ఈగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వలన గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మనని అఘోరపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు, లేదా ఒక బాస్ ఇచ్చే మీకు వర్క్ కానివ్వండి, ఏదైనా సరే మిమ్మల్ని ఫోర్సబుల్గా చేస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ సన్ మధ్యలో వరకును, అంటే కొంతవరకు త్రూ అవుట్ ద మంత్ అనుకోండి. సో కొంచెము ఈగో రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ప్రతి చోట మీకు సమస్యలు ఎదురయ్యే పాసిబిలిటీ ఉంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే మీకు ఎక్కువ గొడవలు, హెల్త్ ప్రాబ్లమ్స్, అట్లానే ఖర్చులు లేకుండా పీస్ఫుల్ లైఫ్ ఉండడానికి మీరు ఏం చేస్తారంటే, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం నాడు అష్టోత్తరం చేసుకోవడం ద్వారా మీకు